ఉపసంహరించాలని చెప్పేసి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవతల్లి ప్రేమ కురిపిస్తుంది. ఇది ఈ సిలిండర్ ధరలు పెంచడం కూడా మూలిగే నెక్కపై పడ్డ విధంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు 400 కోట్ల భారాన్ని వేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఇది మహాలక్ష్మి పథకానికి ఇది వర్తించదని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ మహాలక్ష్మి పథకం 400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేయాలని చెప్పేసి ఆ రకంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి రాకముందు కేంద్ర ప్రభుత్వం ధరలు నియంత్రిస్తామని చెప్పేసింది. కానీ ఇప్పటికిప్పటికీ అన్ని రకాల వస్తువులకు, నిత్యావసర వస్తువులకు పెద్ద ఎత్తున ధరలు పెరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూయిల్ ధరలు బ్యారెల్కు 60 రూపాయలు ఉంది. గతంలో 2014లో 105 నుంచి 110 రూపాయలు బ్యారెల్ క్రూయిల్ ధర డాలర్లు ఉంటే అప్పుడు 71 రూపాయలకి పెట్రోల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 60 రూపాయలు డాలర్ ఉంటే ఇవాళ మరి 107 రూపాయలు ఎందుకు వచ్చింది? 2021లో మొత్తానికి తగ్గి $30 పడిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోగా వాళ్ళు చమురు సంస్థలకు పెద్ద ఎత్తున దోచిపెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలపై భారం పడకపోవచ్చు. ఇవాళ పెట్రోల్ డీజిల్ మీద 2 రూపాయలు పెంచడం ప్రజలపై భారం పడదని చెప్తున్నారు. కానీ క్రమేపీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన కారణంతో చమురు సంస్థలు కూడా రేపు భవిష్యత్తులో పెంచేందుకు అవకాశం ఉంది. ఇవాళ పెట్రోలు దేశంలో 9 కోట్ల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతుంది. అట్లాగే 30 కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకం అవుతుంది. ఈ డీజిల్, ఈ పెట్రోల్ వాడేటువంటి ప్రజలపైన పెనుభారం పడుతుంది. కాబట్టి ఈ పెనుభారాలన్నీ కూడా తగ్గించాలంటే ఈ పెంచినటువంటి ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు దేశభక్తి పేరుతోని నమో నమో అని చెప్పేసి మాట్లాడేటువంటి కేంద్ర సహాయ మంత్రులు ఇక్కడ మరి ఇప్పుడు తగ్గించమని చెప్పొచ్చు కదా. ఇక్కడ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ ప్రజలపై పెనుభారం పడుతున్నది. మనం దేశభక్తి పేరుతో ఉన్నాం. ఇలా వాడే వాళ్ళు కూడా, పెట్రోల్ డీజిల్ వాడే వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు కదా. ఆ హిందువుల మీద ప్రభావం పడే విధంగా మనం చూడొద్దు కదా. మోడీ గారు అయ్యా అని చెప్పేసి అడగొచ్చు కదా. ఈ బండి సంజయ్ ప్రతి దానికి ముందుకొచ్చి కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు పెంచేటువంటి ప్రకటనలు, మాటలు మాట్లాడే ఈ మోడీ ఇలా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, మధ్య ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మధ్య ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి ఈ బండి సంజయ్ ఎక్కడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా పెంచినటువంటి గ్యాస్ అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ఇలా ఎక్సైజ్ సుంకం పేరుతో చేస్తున్నారు. ఎక్సైజ్ సుంకం ఎన్నిసార్లు పెరిగింది? ఇప్పటికీ 137.27%. 2014 నుంచి 2025 వరకు ఇప్పటికీ ఈ డీజిల్ పైన 40%, అట్లాగే 60%, పెట్రోల్ పైన 40% పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా పెంచుకుంటూ పోతే సామాన్య మానవుడు ఇప్పటికీ అధోగతి పాలవుతున్నాడు. ఇలా ఆహారాత్రులు మొత్తం శ్రమించి కూడా ఈ పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇలా దేశంలో 40 కోట్ల మంది ఒక పూట తిండి లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా మొత్తం కూడా పనులు తగ్గించాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల దశల వారీగా పోరాటాన్ని సిపిఎం ఉధృతం చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.